మునపటి సంగతులు జ్ఞాపకము చేసుకోకండి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకండి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచించండి. నూతన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో ఈ సంవత్సరంలో చేయబోతున్నాడు. సహోదరా, సహోదరి, ఏమిటా నూతన కార్యము అనే ప్రశ్న సహజంగా నీకు వస్తుంది. ఏమిటా నూతన కార్యము? బైబిల్లో లిఖించబడింది చదువుతున్నాను. నేను అరణ్యములో అనగా దారి కానరాని చోట. ఈరోజు మనలో చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్. ఏమిటది? బ్రదర్, ఏం చేయాలో అర్థం కావటల్లా, ఎటు వెళ్ళాలో అర్థం కావటల్లా, అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి నాకు కనిపించటంలా, నా పరిస్థితి ఏమీ బాలా, అంతా అగోచరంగా ఉంది, అంతా అస్తవ్యస్తంగా ఉంది, అంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఏం చేయాలో నాకు అర్థం కావటంలా, ఎక్కడ మార్గము కానరావటం లేదు. నేను కలిగి ఉన్న ఈ సమస్యలకు పరిష్కార మార్గము నాకు కనిపించటం లేదు. అన్ని ద్వారాలు మూసుకుపోయినాయి, అన్ని దారులు మూసుకొని పోయినాయి. ఎలా బయటపడాలో నాకు అర్థం కావటం లేదు అంటున్న వారితో నా ప్రభు అంటున్నాడు, అర్థం కాని మూసుకుపోయిన ద్వారాలను నేను నీ కోసం తెరవబోతున్నాను. మార్గము లేని చోట, దారి కాన రాని చోట నేను ద్వారములు తెరవబోతున్నాను. అరణ్యములో నీ కొరకు నా దేవుడు మార్గాన్ని తెరవబోతున్నాడు ఈ నూతన సంవత్సరంలో. నమ్ము నా సహోదరి, నమ్ము నా సహోదరుడా. అరణ్యములో త్రోవను కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పార చేయుచున్నాను. ఎడారుల్లో నదులు ఉంటాయా అండి? ఎడారుల్లో కనీసం గ్లాసులు నీళ్లు కూడా దొరకవు. అలాంటిది దేవుడు అంటున్నాడు, నాకు దొరకట్లేదు అని నువ్వు అంటున్నావు. చూసావు, ఏ విషయంలో అయితే నాకు దొరకటం లేదంటున్నావు ఆ విషయంలో దొరకడం కాదు, నదులను ప్రవహింప చేయబోతున్నాను. విస్తారముగా నీకు అవసరమైన దానిని అనుగ్రహించబోతున్నాను. కానీ కండిషన్, వెనక్కి తిరిగి చూడొద్దు. గతాన్ని మర్చిపో, గతాన్ని విడిచిపెట్టేశాయి, గతము గురించి ఆలోచించొద్దు. ముందుకు సాగాలి అని అంటే వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదో. యెహోషువ 7వ అధ్యాయంలో ఏం జరిగిందో వెనక్కి తిరిగి చూడొద్దు. యెహోషువ, వెనక్కి తిరిగి చూస్తే గాయాలు జ్ఞాపకం వస్తాయి, భయము ఆవరిస్తుంది. భయపడుతున్నప్పుడు, నిరాశ నిస్పృహ గుండా వెళుతున్నప్పుడు, ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోతున్నప్పుడు సడన్గా దేవుడు వచ్చి యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువ, భయపడొద్దు, నిరాశకు నిస్పృహకు లోనవద్దు, సిద్ధపడో, గురి వైపుకు, గమ్యం వైపుకు నువ్వు బయలుదేరో, నేను నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను. ఎక్కడ ఓడిపోయావో, ఎవరి ఎదుట నిలబడలేకపోయావో అక్కడే నేను నీకు విజయాన్ని ఇవ్వబోతున్నా. వారి ఎదుటే నిన్ను నిలబెట్టబోతున్నా, వారినే ఓడించబోతున్నా, నీకు విజయాన్ని ప్రసాదించబోతున్నా. నమ్ము యెహోషువ, నమ్ము. ఈరోజు దేవుడు అదే మాట నీతో చెప్తున్నాడు. సహోదరి, సహోదరుడా, నీకోసం శ్రేష్టమైన ఆలోచనలు దేవుడు కలిగి ఉన్నాడు. ఉన్నతమైన ప్రణాళిక దేవుడు నీ కోసం కలిగి ఉన్నాడు. ఏ విధంగా విజయం సాధించాలో, ఏ విధంగా ఉద్యోగం సంపాదించాలో, ఏ విధంగా వ్యాపారంలో లాభం సంపాదించాలో, ఏ విధంగా ఈ సేవను, సంఘాన్ని, సమాజాన్ని విస్తరింప చేయాలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలను తెలుసుకోవాల్సిన బాధ్యత మంది. ఎగ్జాక్ట్గా యెహోషువ చెప్పినట్టుగానే చేశారు. యెహోషువ వారితో పాటు ప్రజలందరూ కూడా ఒకవైపు నుంచి వచ్చారు, పడమరి వైపునేమో మాటు వేశారు. పారిపోతున్నట్టుగా వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటే హాయిలో ఉన్న సైనికులందరూ వీళ్ళు తరుముకుంటూ వెళ్ళిపోయారు. హాయి పట్టణమేమో సైనికులు లేకుండా, ఎటువంటి కాపుదల లేకుండా మిగిలిపోయింది. పడమటిన ఉన్న వారు అందరూ మాంతంగా హాయి మీదకి వచ్చేశారు. హాయి రాజును పట్టేసుకున్నారు. హాయి రాజును తీసుకొచ్చి యెహోషువ ఎదుట నిలబెట్టేశారు. చదువుతున్నాను 29వ వచనము. యెహోషువ హాయి రాజును సాయంకాలము వరకు మ్రాను మీద వ్రేలాడ తీసెను. ప్రొద్దుగుం కూర్చున్నప్పుడు సెలవీయగా జనులు వాని శవమును మ్రాను మీద నుండి దించి ఆ పురద్వారమును ఎదుట దానిని పడవేసి దాని మీద రాళ్ల కుప్ప వేసిరి. హాయి రాజు చంపబడ్డాడు. హాయి పట్టణము పట్టబడి ఉంది. ఎక్కడ ఓడిపోయారో అక్కడ విజయం సాధించారు. ఎవరికి భయపడిపోయారో వారిని బంధించి పడేశారు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో అదే చేయబోతున్నాడు. ఎక్కడ నువ్వు ఓడిపోయావో అక్కడే విజయం సాధించబోతున్నావు. ఎవరైతే నిన్ను నిందించారో, ఎవరైతే నిన్ను అవమానపరిచారో వారి ఎదుటే నా దేవుడు నీకు ఖ్యాతిని, గొప్ప పేరును దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎవరైతే నిన్ను ఓడించారో వారి మీదే దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడు. అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? గతాన్ని మర్చిపో, గురి కలిగి దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళికను చేతబట్టి ముందుకు సాగో.